హాయ్, దిస్ ఈజ్ రవిశాస్త్రి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఓవర్ థింకింగ్. ఓవర్ థింకింగ్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. నా బండి వేరే ఫ్రెండ్కి ఇచ్చాను. పర్సనల్గా యూజ్ చేస్తూ ఉన్నాడు. సరే అని చెప్పేసి ఒకరోజు వెళ్ళాం. మా వాళ్ళు డైలీ కలుస్తూ ఉంటే అప్పుడు ఇద్దరం కూర్చుంటే 40 కన్నా స్పీడ్ వెళ్ళట్లా. ఏతర్ రిజిస్టర్ వెహికల్, మంచి 2 lakhs వెహికల్, ఏంట్రా ఇది ఇలా ఉంది, పర్ఫార్మెన్స్ ఏంటి ఇంత డ్రాప్ అయిపోయింది, అది మా ఫ్రెండ్ చేతికి ఇచ్చిన తర్వాత ఏంటి, వాడి ముందర నేను దాన్ని 2 lakhs అని చెప్పి ప్రమోట్ చేసుకొని కొంచెం బిల్డప్ ఇస్తూ ఉన్నా, ఏంట్రా ఇలా అయింది, ఇది ఇప్పుడు పర్ఫామ్ చేయకపోతే ఈ వెహికల్ వేస్ట్ అని చెప్పి మంచి ఏదో మైండ్లో రన్ అవుతుంది. సరే సింగిల్స్లో వెళ్తే 60 వెళ్తుందరా అంటే వెళ్తుంది అంటాడు. సరే ఏంటి మరి ఎందుకు డబల్స్లో 40 కన్నా వెళ్ళట్లేదు, ఏదో అయింది, బ్యాక్ వీల్లో ఏదో లాక్ అయినట్టుంది, ఏంటి ఇది అనుకున్నా. మోటార్లో ఏదైనా ప్రాబ్లమా, లేకపోతే బెల్ట్లో ఏదైనా ప్రాబ్లమా, లేదా ఏంటి మొత్తం ఒక 30-40,000 అవుతుందేమో, అట్లీస్ట్ 5,000 అన్న అవుతుంది అని మెంటల్గా ఫిక్స్ అయ్యా. వాడి పని అయిపోయిన తర్వాత నాకు వెహికల్ ఇచ్చాడు, తీసుకొని ఇంటికి వచ్చా. థింగ్స్ అన్ని తీసి బయట వేద్దామని చెప్పి థింగ్స్ అన్ని తీసి ఇంట్లో పెట్టేసి వెహికల్ డైరెక్ట్గా షోరూమ్ దగ్గరికి తీసుకెళ్ళి పెడదాం అని మెంటల్గా ఫిక్స్ అయిపోయాం. వెళ్ళిన తర్వాత వెళ్ళే ముందు కిందకి వంగి ఏమన్నా ఇరుక్కునిందేమో వీళ్ళు అని చెప్పి కిందకి వంగి చూస్తే గాలి లేదు వెహికల్లో. అంటే అన్ని రోజులు 5 days 1 week పాటు మేమిద్దరం ఆలోచించింది ఏంటంటే ఎందుకు వెళ్ళట్లేదని ఆలోచించాం, కానీ బండిలో గాలి ఉందా లేదనే చూడాల. వాడికి రాలా, నాకు రాలా. సరే ఏంటో సర్లే పంచర్ అయిందేమో అని చెప్పి వీధి చివరికి వెళ్ళి గాలి కొట్టించా. 10 రూపాయలు గాలి కొట్టిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇలా ఉంటాయి ఓవర్ థింకింగ్ అంటే, ఇలా ఉంటుంది. ఎందుకు అరే ఏమైందో ఏమో, ఏమవుతుందో ఏమో, ఇవి వద్దు. ఎప్పుడు ఏ విషయంలో కూడా ఆలోచించదండి. ఏది జరగాలనుంటే అది జరుగుతుంది. నీ డ్యామేజ్ని, నీ బ్యాడ్ టైంని నువ్వు ఆపాలి అన్నా అవి ఆగవు, అది మాత్రం షోర్. కాబట్టి ఎప్పుడు కూడా ఓవర్ థింకింగ్ చెయ్యకండి. దిస్ ఈజ్ రవిశాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.